సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు. మీకు ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో తెలుసు కదా, బ్రెయిన్ విజన్. ఎవ్రీ బ్రెయిన్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ విజన్, అంటే ఎవరికి వాళ్ళ విజన్ ఉండాలన్నమాట. సో బ్రెయిన్ విజన్ డైరెక్టర్ సాయిశ్వర్ గారు నా ముందున్నారు. అండ్ ఈరోజు మేము మాట్లాడబోయే టాపిక్ కూడా చాలా చాలా అవసరమైన టాపిక్, ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న టాపిక్ అనే చెప్పాలి నేను. అదే జాబ్స్. ఎస్, యాక్చువల్గా ఫస్ట్ నమస్తే సార్ మీకు. నమస్తే అండి. సో ఈ జాబ్స్ అనేది పెద్ద ఇష్యూ. ఈ జాబ్స్ ఎన్నో గవర్నమెంట్స్ని కొల్లగొట్టగలుగుతాయి, ఎన్నో గవర్నమెంట్స్ని నిలబెట్టగలుగుతాయి. అంత అవసరంతో ఉన్నాయి నిజంగా చెప్పాలంటే జాబ్స్. సో మనం వింటున్న దాని ప్రకారం అయితే ఉన్న జనాలకి, అంటే జాబ్ చేయడానికి రెడీగా ఉన్న వ్యక్తులకి అండ్ ఇటు జాబ్స్కి అసలు ఆ రేషియోకి సంబంధమే లేదు. దేర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ జాబ్స్ మన సొసైటీలో అని చెప్పేసి మనం వింటా ఉన్నాం. బట్ మీరు మాట్లాడుతున్నది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు మాట్లాడుతుంటే ఎక్కడనో ఒక హోప్ వస్తుంటుంది, లేదు ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేస్తుంది, మన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ చదువు ఉత్తిగా పోదు అని ఒక నమ్మకం కుదురుతుంటుంది. అండ్ బ్రెయిన్ విజన్లో నేను అబ్జర్వ్ చేసింది, మీరు చెప్తున్న కాన్ఫిడెన్స్లో నాకు బాగా నచ్చేది అదే అన్నట్టు. అంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అండ్ ఉత్తి చెప్పొదిలేస్తలేరు. యూ విల్ టేక్ కేర్. ఒకవేళ బ్రెయిన్ విజన్కి వచ్చి మీ దగ్గర ట్రైన్ అయ్యి మీతోని ప్లేస్మెంట్స్ చేయించుకుంటే, అంటే మీరు ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి వాళ్ళని పంపిస్తే డెఫినెట్లీ ఆ మనిషికి జాబ్ వస్తుంది అన్న ఒక నమ్మకం బ్రెయిన్ విజన్ పైన ప్రతి ఒక్కరికి కుదిరింది. సో లెట్స్ టాక్ అబౌట్ జాబ్స్ టుడే. జాబ్స్ లేవు అనేది మనం వింటున్నాం, కానీ ఉన్నాయి అని మీరు వాదిస్తున్నారు. ఫస్ట్ దీనికి ఒక క్లారిటీ కావాలి సార్ నాకు. జాబ్స్ ఉన్నాయండి, బట్ దెర్ ఇస్ అ స్కిల్ గ్యాప్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఓపెనింగ్స్ కొంచెం తగ్గాయి. ద మేజర్ రిక్రూటింగ్ కంపెనీస్ అట్లీస్ట్ 25% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మాత్రమే ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే రిసెషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. 5 banks క్లోజ్ డౌన్ ఇన్ ద యూఎస్, అమౌంటింగ్ టు టోటల్ లాస్ ఆఫ్ $545 billion లాస్ అయింది. సో దాని ఎఫెక్ట్ టోటల్ వరల్డ్ మీద పడిందండి. ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని యూఎస్ నుంచి వస్తాయి కాబట్టి అవుట్సోర్స్ ప్రాజెక్ట్స్లో వీళ్ళకి ప్రాజెక్ట్స్ తగ్గడం వల్ల కొత్త వాళ్ళని తీసుకోవడం కొంచెం తగ్గింది. బట్ స్టిల్ దెర్ ఆర్ ఓపెనింగ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ యాజ్ వెల్ అండ్ ఫ్రెషర్స్ ఆల్సో. కొంచెం తక్కువ ఉన్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నప్పుడే మనం స్కిల్ అప్ అవ్వాలండి. కాంపిటీషన్ స్టిఫ్ అవుతుంది కనుక మనం బాగా ప్రిపేర్ అయ్యి ఆ టైం అనేది దానికి కేటాయించి బాగా కష్టపడితే గ్రేట్ జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. ఓకే, సో దట్ ఈస్ వాట్స్ ఇంపార్టెంట్. రిసెషన్ టైం కాబట్టి వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఎక్కువ ఆపర్చునిటీస్ ఏ ఫీల్డ్లో ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి. మీ ప్రకారం మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్ అన్నారు. సో ఇక్కడ ఎక్కడ ఏ రిక్వైర్మెంట్తో జాబ్ ఉంది అన్న విషయం తెలుసుకోవడంలో మనం కొంచెం ఫెయిల్ అవుతున్నాము అనే విషయం అర్థమవుతుంది. అంతేనండి. సో దీన్ని, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఫిల్అప్ చేస్తుండే బ్రెయిన్ విజన్, రైట్? సో మీరు చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అంటే, ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా సార్, ఉద్యోగం కోసం చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ప్లేస్మెంట్స్లో ఉద్యోగం దొరకలేదనో, లేకపోతే ఇంకేదో కోర్స్ నేర్చుకుందామనో, ఇంకా బెటర్ జాబ్ బెటర్ శాలరీతో వస్తుంది, బెటర్ కంపెనీలో వస్తుంది అని చెప్పేసి రకరకాల కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. సో ఇది మనం చూస్తుంటాం, ఎవరు ఖాళీ ఉండరు పాపం, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. సో ఇట్లా కోర్సులు నేర్చుకుంటున్న పిల్లలకి కూడా జాబ్స్ దొరకని ఒక పరిస్థితి కొంతవరకు ఉందనే చెప్పాలి. లేదని అనడానికి లేదు, అట్లా నేర్చుకుంటున్న కోర్సులు వేస్ట్ అని కూడా అంటలేము మనం. బట్ ఏది రిక్వైర్మెంట్ ఉంది అనే విషయాన్ని, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు కంపెనీస్కి అండ్ ఇక్కడ జాబ్ కావాల్సిన వాళ్ళకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని మీరు ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఆర్ ది న్యూ కోర్సెస్ ఆర్ ఎప్పటి నుంచో ఉన్న కోర్సెస్ ఎవరైతే నేర్చుకుంటలేరు, దీనిపైన శ్రద్ధ పెడితే ఇలాంటి కంపెనీస్లో ఇలాంటి జాబ్స్ వస్తాయి అని చెప్పేసి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు? అంటే ఇప్పుడు విత్ ది అడ్వెంట్ ఆఫ్ డేటా సైన్స్ వచ్చిన తర్వాత మనం ఇచ్చే ఇన్పుట్ మెషిన్ ఆల్గరిథమ్స్ 175 బిలియన్ పారామీటర్స్ చెక్ చేసి టెక్స్ట్ అవుట్పుట్ ఇస్తుందండి. దీనివల్ల కోడింగ్ చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది జనాలకి. మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే దాని కోడ్ ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసి ఇస్తుంది. సో కోడింగ్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఎందులో ఉన్నాయో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS, DevOps, అది కాకుండా డేటా సైన్స్, వీటి మీద ఎంత ఓపెనింగ్స్ ఉన్నాయంటే బై 2026 1.2 crore ఓపెనింగ్స్ ఉంటాయండి డేటా సైన్స్లో. అండ్ రీసెంట్గా 2 days బ్యాక్ నిర్మలా సీతారామన్ గారు కూడా షీ టాక్డ్ అబౌట్ డేటా సైన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. సో ఇట్ హ్యాస్ సో మెనీ ఓపెనింగ్స్ కాబట్టి ఇట్ ఈస్ ద ఇండస్ట్రీ విత్ ద హైయెస్ట్ స్కిల్ గ్యాప్. జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాటికి జాబ్ స్కిల్డ్ ఉన్న వాళ్ళకి మధ్య 3:1 రేషియో ఉంది. సో రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటున్నారు. దాన్ని కరెక్ట్గా డేటా సైన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే దెన్ దే విల్ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో ఆ స్కిల్స్ నేర్చుకుంటేనే పిల్లలకు ఆపర్చునిటీస్ ఇప్పుడు జనరేట్ అవుతాయి.
సో కంపెనీస్ రిక్రూట్ చేసుకునేది కూడా ఎక్కువ, బికాజ్ ద కంపెనీస్ విచ్ యూజ్ డేటా సైన్స్ ఆర్ 23 times more likely to be profitable. సో వాళ్ళు అర్థం చేసుకొని ఎక్కడ సేల్ చేయాలి, ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఎంతవరకు వెళ్తుంది, ఇలాంటి ప్రెడిక్టివ్ అనాలిసిస్ చేయాలి అంటే డేటాను స్టడీ చేయడం, దాన్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పని చేయడంలో బ్రెయినోవిజన్ ఇస్ ద తోప్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే వీళ్ళు చాలా కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఈ పని చేస్తూ చాలా మందిని ట్రైన్ చేస్తూ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే పని వీళ్ళు మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే లైక్ వాళ్ళు చదువుకుంటున్న కాలేజ్లో బ్రెయినోవిజన్ గురించి తెలియకపోవచ్చు, అండ్ మీరు ఇట్లా టీవీలు చూస్తుంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు, కాబట్టి మా ద్వారా మీకు ఈ బ్రెయినోవిజన్లో ఈ యొక్క ఆపర్చునిటీ ఉంది అన్న విషయం తెలుసుకుంటే మాత్రం ఎస్, బ్రెయినోవిజన్ కొత్తగా మీ ఆఫీస్ ఇక్కడ పెట్టారు కదా సార్, మాదాపూర్ దగ్గర. అవునండి. ఎస్, సో మాదాపూర్ దగ్గర వీళ్ళ క్యాంపస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అక్కడ ఉన్న కోర్సెస్ గురించి కూడా నేను లాస్ట్ టైం విన్నా. బట్ సింపుల్గా ఈ దీనికోసం ఈ పర్టిక్యులర్ దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ సరే లెట్స్ టేక్ ఇట్ అదో వే, ఈ ఫినిషింగ్ స్కూల్ అనే టాపిక్ ఒకటి మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఫినిషింగ్ స్కూల్ అనేది ఏంది, దేని తర్వాత అసలు మీరు స్కూల్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత డౌట్ వస్తుంది నాకైతే, సింపుల్గా ఉంది కాబట్టి మీరేమంటారు? ఫినిషింగ్ స్కూల్ ఇస్ అ కాన్సెప్ట్ వేర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ వాళ్ళు కానీ జాబులు రాకపోతే ఏం చేస్తున్నారు, వెళ్ళి కోర్సెస్ నేర్చుకుంటున్నారు. ఒక కోర్స్ నేర్చుకుంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అ జాబ్. ఒక కోర్స్ నేర్చుకోవాలి, దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మాకు వచ్చు అని తెలుసుకోవడానికి అని అవతల వాళ్ళకి తెలియజెప్పడానికి ఒక ప్రాజెక్ట్ చేయాలి. దాంతోపాటు దేర్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ యాజ్ వెల్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూని అంటే దేర్ ఆర్ సర్టన్ స్కిల్స్ దట్ పీపుల్ షుడ్ డెవలప్. అలాగే ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ATS, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. సో అప్లికెంట్స్ రెజ్యూమ్స్ అనేవి హెచ్ఆర్లు చూడట్లేదండి, ఆటోమేటిక్గా అప్లోడ్ చేసేస్తే ఒక సాఫ్ట్వేరే వాటిని చెక్ చేస్తుంది. సో దాంట్లో పారామీటర్స్ ఎలా ఉండాలి, ఒక రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇలా లాట్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి వీ హ్యావ్ డిజైన్డ్ అ ప్రోగ్రామ్ కాల్డ్ ఫినిషింగ్ స్కూల్. సో వన్స్ దే గ్రాడ్యుయేట్, జాబ్ రాకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ స్కిల్స్, ఎక్కువ ఇంగ్లీష్ బాగా మాట్లాడలేమని కాన్ఫిడెన్స్ లేకపోయినా, లేదు ఇంగ్లీషు తెలుగు రెండిట్లో మేము క్లాసులు చెప్తాం. సో బైలింగ్వల్ రెండు యూజ్ చేసి చెప్తాము. అండ్ వాళ్ళకి ఏ కోడింగ్ స్కిల్స్ లేకపోయినా కూడా ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ద IT సెక్టర్ వచ్చి మా కంపెనీలో జాయిన్ అయితే, బ్రెయినోవిజన్స్ ఫినిషింగ్ స్కూల్ జాయిన్ అయితే వీ విల్ టీచ్ దెమ్ ఎవ్రీథింగ్. ఒక హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ప్రతిదీ నేర్పించి మేమే వాళ్ళకి ప్లేస్మెంట్లు ఇప్పిస్తామండి. సో వీ విల్ సెండ్ దెమ్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీ విల్ సెండ్ దెమ్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ సీ టు ఇట్ దట్ దే గెట్ సెలెక్టెడ్. సెలెక్ట్ కాకపోతే దే కెన్ స్టిల్ కమ్ అండ్ లెర్న్. అండ్ ఫర్ దిస్ మీరు హెచ్ఆర్ కొన్ని కంపెనీస్ హెచ్ఆర్స్తో కూడా టైఅప్ అయి ఉన్నారు అని చెప్పేసి నేను విన్నాను. ఇట్స్ ఎగ్జాక్ట్లీ నాట్ ఎ టైఅప్, వీఆర్ ఆర్గనైజింగ్ సంథింగ్ కాల్డ్ భారత్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్స్. సో నెక్స్ట్ మంత్ ఉంటుందండి. దాంట్లో 200+ హెచ్ఆర్స్తో మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. సో నెట్వర్కింగ్ అండ్ లైవ్ ప్యానల్ డిస్కషన్స్లోని వీఆర్ నాట్ గోన్ ఆస్క్ దెమ్ ఫర్ జాబ్స్. మా పిల్లలకు జాబ్లు ఇవ్వండి అని అడగం. లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ ఏంటి, ఇప్పుడు ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇది తెలుసుకొని అదే మనం మన పిల్లలకి నేర్పించి వాళ్ళని అక్కడ ప్లేస్ చేస్తామండి. సో ఈవెన్ కంపెనీస్ కూడా ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి ట్రైనింగ్కి చాలా ఖర్చు పెట్టాలి. అవేం లేకుండా ట్రైన్డ్ పీపుల్ మనం ఇస్తున్నాం కాబట్టి దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద స్టూడెంట్. ఓ వెరీ నైస్. యాక్చువల్గా ఇది చాలా తెలివైన పని అనే చెప్పాలి. అటు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఏ టెక్నాలజీస్ కావాలి, దేని బేస్ పైన వాళ్ళ కంపెనీ నడుస్తుందన్న విషయాన్ని తెలుసుకొని ఇటు పిల్లల్ని దాంట్లో ట్రైన్ చేసి వాళ్ళకి అక్కడ జాబ్ వచ్చేలాగా ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ ఉంటే వీళ్ళని దోలిచ్చి ఇదంతా కూడా బ్రెయినోవిజన్ ఇస్ డూయింగ్ ఇన్ బిట్వీన్. అండ్ టెక్నాలజీస్ అని మాట్లాడంగానే ఏ టెక్నాలజీస్ అయితే ఇప్పుడు బాగుంది అని అంటారు సార్ ఫ్యూచర్? AWS అండి. ఇంతకుముందు సర్వర్స్ ఉండేవి, ఇప్పుడు మొత్తం క్లౌడ్కి వెళ్ళిపోయింది. సో AWS ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ వేర్ అన్ని వెబ్సైట్స్ క్లౌడ్కి వెళ్ళిపోతున్నప్పుడు దాని మీద వర్క్ చేసే వాళ్ళు కావాలి. అలానే డేటా సైన్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, విత్ ద ఇంక్రీజింగ్ పాపులేషన్ అండ్ ద ఇంక్రీజింగ్ టేస్ట్, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇవన్నీ ఏరియా వైజ్ అంతా ఎర్గనామిక్గా అర్థం చేసుకుంటేనే దానికి తగ్గట్టుగా బిజినెసెస్ సేల్స్ చేయగలుగుతాయి. సో వీటన్నిటికీ అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు AWS అండ్ డేటా సైన్స్, దిస్ ఈస్ అవర్ ఫినిషింగ్ స్కూల్లో మెయిన్ ప్రోగ్రామ్ అండి. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ AWS అండ్ డేటా సైన్స్. విల్ టీచ్ దెమ్ బోత్ అలాంగ్ విత్ అదర్ థింగ్స్ లైక్ GitHub, యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివన్నీ నేర్పించి వీ విల్ లుక్ ఎట్ ది SWOT అనాలిసిస్. ఒక స్టూడెంట్ వాళ్ళకి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనేది చూసి వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి వాళ్ళ వీక్నెస్ ఎలిమినేట్ చేసేటట్టు వాళ్ళకి పర్సనలైజ్డ్ అప్రోచ్తో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తామండి. సో ఎస్, అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే యాప్టిట్యూడ్లో సార్ తోప్ అన్నట్టు, ఆయన గోల్డ్ మెడలిస్ట్ కూడా, రైట్?
సో చెప్పండి సార్, మీ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకున్న ఎలిజిబిలిటీ ఏంది అని అడగకుండా ఫస్ట్ మీ గురించి కూడా చెప్తే దెన్ డెఫినెట్లీ దే విల్ కమ్ టు యూ ఫర్ కౌన్సిలింగ్ అట్లీస్ట్ ఫస్ట్. దెన్ లేటర్ ఆన్ వాళ్ళు మీ దగ్గర జాయిన్ అవ్వడం దాని గురించి డెసిషన్ తీసుకుంటారు. ఐసెట్ 2009 నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి, when both the states were together. And my CAT score is 98.76 percentile. Oh my so God. This is just to let people understand that we are good with the subject. 98.98. వామో, ఏం సార్ అది అన్యాయం కాకుంటే. సో మాకు సబ్జెక్ట్ బాగానే వచ్చు. ఈవెన్ మా దగ్గర ఉన్న ట్రైనర్స్ కూడా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ ఉన్నారు. దేర్ ఈస్ వన్ ట్రైనర్ ఫ్రమ్ ప్యారిస్, షీ వర్క్ దేర్ ఫర్ 5 years. నౌ షీ ఈస్ వర్కింగ్ విత్ అస్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న ట్రైనర్స్ అయితే పిల్లలకి బాగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ బ్రెయినోవిజన్. బ్రెయినోవిజన్, ఎస్. సో బ్రెయినోవిజన్ కెన్ డూ మచ్ నిజంగా చెప్పాలంటే మీకు జాబ్ కావాలనుకున్నప్పుడు. అండ్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఇది ఒక చిన్న క్లారిటీ కూడా ఈ సబ్జెక్ట్తో పాటు ఇవ్వాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను నేను. సో బ్రెయినోవిజన్లో జాయిన్ అవ్వాలంటే మా పిల్లల్ని మేము ఎప్పుడు జాయిన్ చేయాలి అని అడుగుతారు పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ వాచింగ్ దిస్. సో లైక్ ఆఫ్టర్ 10th, ఆఫ్టర్ ఇంటర్, ఆఫ్టర్ డిగ్రీ ఈ డౌట్స్ వస్తాయి. సో వాట్ యూ సే? పీపుల్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ అ జాబ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. దట్స్ మై పర్సనల్ బిలీఫ్ అండి. ఓ డిగ్రీ అయిపోయిన తర్వాతే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినా లేదా నెక్స్ట్ 1-2 monthsలో కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే, యూ గెట్ అ జాబ్ ఆన్ క్యాంపస్, గో జాయిన్ ఇట్. లేదు మీకు జాబ్ రాలేదు, ఇఫ్ యూ ఫీల్ యువర్ స్కిల్స్ ఆర్ లెస్సర్ దాన్ వాట్స్ నీడెడ్, ఇంకొద్దిగా నేర్చుకోవాలి, ఈ డిఫరెంట్ ఏరియాస్ కోసం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే బదులు యూ కమ్ టు అస్, వీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ నీడెడ్ టు గెట్ అ జాబ్. సో వీ విల్ మేక్ యూ మోర్ ఎంప్లాయబుల్ అండి. ఓకే సార్, వండర్ఫుల్. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మెనీ ఆఫ్ దెమ్ నిజంగా చెప్పాలంటే. అండ్ దీంట్లో బ్రెయినోవిజన్ గురించి చెప్పాలంటే లైక్ ఫైనల్లీ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, ఈ జాబ్స్ దాని గురించి మీరు సాధించింది ఏంది ఇప్పుడు వరకు అండ్ సాధించబోతుంది ఏంది, మీ గోల్ ఏంది అని అడిగితే చెప్తారు. వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ AICTE అండి. సో ఆల్ ద సర్టిఫికేషన్స్ దట్ వీ డూ ఆర్ అప్రూవ్డ్ బై AICTE. అది కాకుండా వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ మోర్ దెన్ 600 colleges అక్రాస్ ఇండియా. వాళ్ళు మమ్మల్ని నమ్మారు కాబట్టి మాతో రిలేషన్షిప్ డెవలప్ అయ్యింది, బికాస్ ద ప్రోగ్రామ్స్ దట్ వీ హ్యావ్ డన్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. అలాగే ఫినిషింగ్ స్కూల్లో మేము ఇప్పటి వరకు ట్రైన్ చేసిన వాళ్ళలో మోర్ దెన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద రైట్ IT సెక్టర్. మిగతా 10% వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చాయండి, కాకపోతే కొద్దిగా వేరీడ్ సెక్టర్స్లో వచ్చాయి. దే హ్యావ్ బీన్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ అండ్ అదర్ సెక్టర్స్ విచ్ వీ ట్రైన్ దెమ్ ఆన్. సో వీ విల్ ట్రైన్ దెమ్ ఆన్ ఎవ్రీథింగ్. స్టార్ట్అప్ అంటే ఏంటి, ఇప్పుడు స్టార్ట్అప్ కల్చర్ డెవలప్ అయితేనే జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో క్రియేషన్ ఆఫ్ జాబ్స్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంతమంది పాస్ అవుతున్నారు, ఇన్నే జాబ్స్ ఉన్నాయి, సరిపోవు. సో స్టార్ట్అప్ కల్చర్ డెవలప్ అవ్వాలి అంటే స్టార్ట్అప్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న టర్మినాలజీ లైక్ ఈక్విటీ, మార్కెట్ వాల్యూ, మార్కెట్ క్యాప్, ఇలాంటివి అంటే ఏంటి, ఇవన్నీ మేము పిల్లలకు నేర్పిస్తామండి. టోస్ట్ మాస్టర్ సెషన్స్ ఉంటాయి. వీ విల్ మేక్ దెమ్ టాక్, కమ్అట్ ఇన్ పబ్లిక్ అండ్ టాక్. వాళ్ళకి ఏమైనా ఇన్హిబిషన్స్, మొహమాటాలు, భయాలు ఉంటే అవి పోగొడతాం. బికాస్ ఆల్ దీస్ టుగెదర్ మేక్ యూ పర్ఫెక్ట్ ఫర్ అ జాబ్. సో జాబ్కి కావాల్సినవి ఒక హెచ్ఆర్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ అంటే ఎలా ఉండాలో అలా తయారు చేస్తామండి పిల్లల్ని. వెరీ నైస్ సార్, వెరీ నైస్. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సార్ ఇచ్చిన క్లారిటీ దాని ప్రకారము నాకు అర్థమైంది ఏంటి అని అంటే బ్రెయినోవిజన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ గో ఫర్ యువర్ ఫ్యూచర్ అన్నట్టు. అంటే మీ ఫ్యూచర్లో ఏం జాబ్ చేయాలి, దానికోసం ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా అటెండ్ అవ్వాలి, అన్ని విషయాలు నేర్చుకోనికి బ్రెయినోవిజన్ కళ్ళు మూసుకొని మీరు ఎంచుకోవచ్చు అన్న విషయం అయితే చెప్పొచ్చు అని అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అని అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న బ్రెయినోవిజన్ వాళ్ళ నంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు. అండ్ డైరెక్ట్గా మీరు అక్కడ క్యాంపస్కి పోయి, మాదాపూర్లో క్యాంపస్ ఉంది, సర్చ్ చేసుకుంటే మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అడ్రస్ తెలియకుండా వాళ్ళని అడిగైనా మీరు పోవచ్చు, పోయి మాట్లాడుకొని వాళ్ళతో కూర్చొని కౌన్సిలింగ్కి ఒకసారి మాట్లాడుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ ఇంకా క్లియర్గా వస్తాయి. అండ్ ఇట్లాంటి టాపిక్స్ పైన ఇంకా చాలా మాట్లాడేటివి ఉంటాయి కాబట్టి అవన్నిటికి సంబంధించిన టాపిక్స్ అన్ని తీసుకొని మీ ముందు వస్తుంటాం. మీరు చూస్తూ ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you.